3 మినిట్స్ తాజా ఖబర్. చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే సమాచారం. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేసేందుకు యుఏఈ అంగీకరించింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్స్ రేస్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. నిన్న లక్నో సూపర్ జైంట్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకే ఆ తల్లి పాలిట యముడయ్యాడు. క్రమశిక్షణతో మెలగమని చెప్పిన మాటలే అతనికి నచ్చలేదు. కన్నతల్లి పెట్టిన ఆంక్షలను భరించలేక స్నేహితుడితో కలిసి కిరాతకంగా హతమార్చాడు. సభ్య సమాజాన్ని నివరపరిచే ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చోటు చేసుకుంది. సీనియర్ సినీ నటి పవల శ్యామల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్తున్న ఆమెను ఓ క్యాబ్ డ్రైవర్ నడి రోడ్డుపై వదిలి వెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ బ్యాటర్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికపై కీలక ప్రకటన చేశారు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనాలనే తన ఆకాంక్షను వెల్లడించారు. వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో చోటు చేసుకుంది. ఒకే కనుపులో 4 శిశువులు జన్మించడం అరుదైతే ఇక్కడ ఏకంగా 5 రోజుల వ్యవధిలో ఒకే తల్లి 4 శిశువులకు జన్మనిచ్చింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కూడిన ఈ హై రిస్క్ కేసులో సాధారణ కాన్పు ద్వారానే ప్రసవం చేసి తల్లి బిడ్డలను కాపాడి వైద్యులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తున్న ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తాను పనిచేసే ఆసుపత్రిలోని నర్సును ఓ వైద్యుడు మోసం చేసిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. తనకు అప్పటికే వివాహమైన నిజాన్ని దాచిపెట్టి ఓ నర్సుతో 4 ఏళ్లుగా సహజీవనం చేసి చివరకు మోసం చేశాడనే ఆరోపణలపై డాక్టర్ భాస్కర్ పై కేసు నమోదైంది. తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి జోసెఫ్ విజయ్ తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ తెగి పడడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 నాయకులు గాయపడ్డారు. ఈ ఘటన నిన్న సాయంత్రం మణికొండ సమీపంలోని డాలర్ హిల్స్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో జరిగింది. ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఇంజనీర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలైన ఏపీ ట్రాన్స్కో, జెన్కో 3 విద్యుత్ పంపిణీ సంస్థల్లో కలిపి మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.